హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంఎస్ నారాయణ్ తర్వాత తాగుబోతు వేషాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు తాగుబోతు రమేష్. జగడం సినిమాతో వెండితెరకు అరంగేట్రం చేసిన రమేష్ మహాత్మా, అలా మొదలైంది సినిమాలతో సూపర్ పాపులర్ అయిపోయాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల జాబితాలో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాకు గాను ఉత్తమ కమీడియన్గా నిలిచాడు. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాజమౌళి గారి ఈగా సినిమాలో కనిపించే ఒకే ఒక కమీడియన్ నేనే. నాపై మంచి సీన్లు షూట్ చేసినా కొన్నిటిని ఎడిటింగ్లో తీసేశారు. ఆ తర్వాత రాజమౌళి గారు బాహుబలితో బిజీ అయిపోవడంతో ఆయనతో పనిచేయడం కుదరలేదు. కొంతకాలం క్రితం ఆయన్ని బాహుబలి సెట్లో కలిశాను. బాహుబలి మొదటి భాగంలో నేను చేయాల్సిన క్యారెక్టర్ను మీరు చేసేశారండి, నాకు ఇవ్వాల్సింది అని సరదాగా అడిగాను. దానికి ఆయన బాగా నవ్వారు. బాహుబలి 1 సినిమాలో ఓ మద్యం దుకాణం నిర్వాహకుడిగా రాజమౌళి కనబడతాడనే విషయం అందరికీ తెలిసిందే. తాగుబోతు రమేష్కి సినీ పరిశ్రమలో బ్రహ్మానందం అంటే చాలా ఇష్టమని, ఆయన కూడా తనను ఇష్టపడతారని చెప్పాడు. తనను రాజమౌళికి పరిచయం చేసిందే బ్రహ్మానందమని అన్నాడు. వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, అలీ, ధనరాజ్, వేణు, అవసరాల శ్రీనివాసులతో చాలా స్నేహంగా ఉంటానని చెప్పాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో రాయగలరు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.